తెలుగు కథలు. ఎర్రకుండ నల్లకుండ. ఒక నిరుపేద రైతు మంచినీటికి ఎండాకాలం ఎర్రకుండ, మిగతా కాలాల్లో నల్లకుండ వాడుతుండేవాడు. ఓ రోజు నల్లకుండ కిలకిలా నవ్వుతూ, "ఓ ఎర్రకుండా, నువ్వు అని ఏదో అనబోయింది. ఎర్రకుండ మౌనంగా ఉండిపోయింది. అంతలో మళ్ళీ, "ఎర్రకుండా, నువ్వు వృధా. ఎండాకాలంలో తప్ప ఎప్పుడూ పనికిరావు. ఆ కొన్నాళ్లు కూడా నీ కింద నల్లచీమలు, చిన్న చిన్న పురుగులు వచ్చి చేరతాయి." ఒక నిరుపేద రైతు మంచినీటికి ఎండాకాలం ఎర్రకుండ, మిగతా కాలాల్లో నల్లకుండ వాడుతుండేవాడు. ఓ రోజు నల్లకుండ కిలకిలా నవ్వుతూ, "ఓ ఎర్రకుండా, నువ్వు అని ఏదో అనబోయింది. ఎర్రకుండ మౌనంగా ఉండిపోయింది. అంతలో మళ్ళీ, "ఎర్రకుండా, నువ్వు వృథా. ఎండాకాలంలో తప్ప ఎప్పుడూ పనికిరావు. ఆ కొన్నాళ్లు కూడా నీ కింద నల్లచీమలు, చిన్న చిన్న పురుగులు వచ్చి చేరతాయి. చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉంటుందో" అంటూ హేళన చేసింది నల్లకుండ. ఇక ఉండబట్టలేక, "అలా ఎందుకు అనుకుంటావు? ఎవరి విలువ వారికుంటుంది" అంది ఎర్రకుండ. "ఏంటేంటి, నీకొక విలువ కూడానా? మహా అయితే ఓ 2-3 నెలలు వాడతాడేమో మన యజమాని నిన్ను. మిగిలిన కాలమంతా నేనే ఆధారం. అలా అయితే నా విలువ నీకంటే ఎక్కువే కదా" అంది గర్వంగా నల్లకుండ. "చూడు, ఎంత కాలం బతికామన్నది కాదు, ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం. తెలిసిందా" అని సమాధానం చెప్పింది ఎర్రకుండ. "ఏంటి, పోసిన నీళ్లన్నీ కార్చి పడేయడమా సేవంటే? అదే నన్ను చూడు, ఒక్క చుక్క నీటిని వృథా చేయను" అని వెటకారంగా అంది నల్లకుండ. "నాకు చిన్న చిన్న రంధ్రాలుంటాయి. వాటిలోంచి కాస్త నీరు బయటకు పోతేనే నాలోని నీరు చల్లబడుతుంది. అప్పుడే మన యజమానికి వేసవి నుంచి ఉపశమనం దొరుకుతుంది. మనం చేసే పనుల గురించి గొప్పలు చెప్పుకుంటే అది అహంకారం అవుతుంది. అది నేనెప్పుడూ చేయను. ఎవరినీ హేళన చేయను" అని ముగించింది ఎర్రకుండ. ఇంతలో అక్కడికి వచ్చిన రైతు నల్లకుండను అక్కడి నుంచి తీసుకెళ్లి పొలం మధ్యలో దిష్టిబొమ్మకు తలలా తగిలించారు. ఎర్రకుండలోనేమో మరిన్ని నీళ్లు నింపారు. రంగయ్యకు పట్టిన రాజయోగం. అవంతిపురాన్ని పాలిస్తున్న రాజు ఆనంద భూపతి తరచూ మారువేషంలో రాజ్యంలో సంచరించి ప్రజల యోగక్షేమాలను పరిశీలించేవారు. పొరుగు రాజ్యంలో రంగయ్య అనే దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఓసారి దొంగతనం చేయడానికి అవంతిపురానికి బయలుదేరాడు. 3 రోజుల ప్రయాణం అనంతరం చేరుకున్నాడు. అవంతిపురాన్ని పాలిస్తున్న రాజు ఆనంద భూపతి తరచూ మారువేషంలో రాజ్యంలో సంచరించి ప్రజల యోగక్షేమాలను పరిశీలించేవారు. పొరుగు రాజ్యంలో రంగయ్య అనే దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఓసారి దొంగతనం చేయడానికి అవంతిపురానికి బయలుదేరాడు. 3 రోజుల ప్రయాణం అనంతరం చేరుకున్నాడు. అతన్ని చూసిన వారందరూ అమితమైన గౌరవంతో ఏది కావాలంటే అవి ఉచితంగా ఇవ్వసాగారు. రంగయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇలా రాజ్యంలో ఎక్కడికి పోతే అక్కడ అతనికి గౌరవం లభించసాగింది. దీంతో ఇప్పటినుంచి దొంగతనాలు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతకాలి అని నిర్ణయించుకున్నాడు. రాజుమారు వేషంలో తిరుగుతున్నారు అన్న విషయం ఈలోగా వేగుల ద్వారా మంత్రికి చేరింది. మంత్రి రాజు దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. "అవునా? నేను ఈ మధ్య అసలు కోటదాటి బయటకు వెళ్లలేదే. అయితే ఎవరో నాలా వేషం వేసుకుని తిరుగుతున్నారు అన్నమాట. వెంటనే అతన్ని బంధించి తీసుకురమ్మని సేనాపతికి నా ఆజ్ఞగా చెప్పండి" అన్నాడు రాజు. భటులు రంగయ్యను పట్టుకుని వచ్చారు. తనలాగా ఉన్న రంగయ్యను చూసి రాజు ఆశ్చర్యపోయి వివరాలు అడిగాడు. "ప్రభూ, నేనో దొంగను. నాది పక్క రాజ్యం. నాకు ఈ రాజ్యంలో దక్కిన గౌరవాన్ని చూసిన తర్వాత దొంగతనాలు మానేసి ఏదైనా పని చేసుకుని బతుకుదామని నిర్ణయానికి వచ్చా. ఈలోగా ఘటులు బంధించి తీసుకువచ్చారు. మిమ్మల్ని చూడగానే నాకు విషయం అర్థమైంది" అన్నాడు దొంగ. "చూడు రంగయ్య, లోకంలో మనిషిని పోలిన మనుష్యులు 7 ఉంటారు అని అంటారు. ఆ విధంగా మనిద్దరం ఒకే పోలికలతో ఉన్నాం. ఏదేమైనా నీలో మార్పు కలిగినందుకు సంతోషం. ఈ బంగారు నాణేలు తీసుకొని మీ రాజ్యానికే వెళ్లి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకో" అనగానే రంగయ్య ఆనందంతో ఉప్పొంగపోయాడు. తక్కువ సమయంలోనే మంచి వ్యాపారస్థుడిగా పేరు తెచ్చుకున్నాడు.